వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రైవేట్ సంస్థలకు జరిపిన భూ కేటాయింపులు అక్రమం, వాటిని రద్దు చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మద్దెల గురుమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బహిరంగంగా వేలం నిర్వహించకుండా ఈ భూముల కేటాయింపు జరుగుతూ ఉందని, ఆయా సంస్థల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరపకుండా వెంటనే ఆపేయాలని ఆయన ఆ పిటిషన్లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఏపీఐఐసిని, సత్వా డెవలపర్స్, రహేజా, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు మన 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో ప్రైవేట్ సంస్థలకు, ఐటీ కంపెనీలకు భూములు కేటాయించారు. నూతన ఐటీ పాలసీలో భాగంగా ల్యాండ్ ఫర్ జాబ్స్ అంటే ఉద్యోగాల కోసం భూమి అనే పేరుతో ఈ కేటాయింపులు జరిగినాయి. టీసీఎస్ కంపెనీకి 21 ఎకరాలు 99 పైసల చొప్పున లీజుకి ఇచ్చారు. ఎకరం 99 పైసల చొప్పున లీజుకి ఇచ్చారు. దానికి బదులుగా వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 12,000 ఐటీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అలాగే గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం 600 ఎకరాలు రాయితీ ధరకు ఇచ్చారు. దీని ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నానికి వస్తుంది. ఇక్కడ కూడా వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించబోతోంది. ఇంకో కంపెనీ, ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కి కూడా ఎకరా 99 పైసలు లీజ్ చొప్పున 22 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళు కూడా 8,000కి పైగా ఉద్యోగాలు కల్పించబోతున్నారు. సత్వా గ్రూప్కు ఎకరా 1,50,00,000కు 30 ఎకరాలు కేటాయించారు. ఇట్లా ఇంకా చాలా కంపెనీలకు భూములు ఇచ్చారు. కొన్నిటికి ఎక్కువ రాయితీలు ఇచ్చారు, కొన్నిటికి తక్కువ రాయితీలు ఇచ్చారు. అంటే వాళ్ళు కల్పించే ఉద్యోగాల సంఖ్యను బట్టి. కొన్నిటికి మార్కెట్ ధరకు ఇచ్చారు, ఇంకొన్నిటికేమో తక్కువ ధరలకు ఇచ్చారు. ఈ కంపెనీలన్నీ ఏర్పాటైతే రాబోయే 3 ఏళ్లలో విశాఖపట్నంలో 1,00,000కు పైగా ఐటీ ఉద్యోగాలు వస్తాయి. దీని మూలంగా విశాఖ సిటీ డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అయితే ఈ భూముల కేటాయింపు అక్రమం, ఈ భూముల కేటాయింపును రద్దు చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒకప్పటి ఫిజియోథెరపిస్ట్గా పనిచేసిన ఇప్పటి ఎంపీ మద్దెల గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటో కానీ ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడున్న ప్రధాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పాలిట విలన్గా మారింది. చంద్రబాబు అధికారంలో వచ్చిన తొలి రోజుల్లో రాజధానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు వేశారు. 2014, 2019 ముందు మధ్యలో ప్రపంచ బ్యాంకు ఫిర్యాదులు చేశారు. ఈ రాజధానికి లోన్లు ఇవ్వొద్దని, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఫిర్యాదులు చేశారు. ఇది ముంపు ప్రాంతం అని ఎన్జీటీకి ఫిర్యాదులు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొలిశెట్టి సత్య, మాజీ ఐఏఎస్ అధికారి శర్మ లాంటి వాళ్ళతో సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేయించారు. రాజధాని పనులు జాప్యం చేశారు. ఎప్పుడో ఇక 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత రాజధాని పనులు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు రాజధానినే రద్దు చేసి పారేశాడు. ఆయన సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలన్నింటినీ కూడా తరిమేసే ప్రయత్నం చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థను ఇబ్బంది పెట్టారు. విద్యుత్ ఒప్పందాలు ఏకపక్షంగా రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతీశాడు. కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ని బిల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎవరు ఊహించిన విధంగా విశాఖకు గూగుల్ డేటా సెంటర్, అలాగే అనకాపల్లికి ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంటు, ఇవి రెండు కూడా భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. 1,00,000 కోట్లకు పైన పెట్టుబడులు పెడుతున్నాయి. సో ఐటీ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ మీద కన్నేసినాయి. టీసీఎస్, కాగ్నిజెంట్తో పాటు చాలా కంపెనీలు విశాఖపట్నానికి వస్తున్నాయి. ఉద్యోగాల కల్పన జరుగుతున్నప్పుడు, ఆ కంపెనీల ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తున్నప్పుడు రాయితీ మీద భూములు ఇస్తే తప్పేంటని ఐటీ మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ఆయన వాదనలో ఔచిత్యం ఉంది. పారిశ్రామికంగా ఎంతో వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు రావాలి అంటే రాయితీలు ఇవ్వాల్సిందే. ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అదే చేశాడు. హైదరాబాద్ శివార్లో పోచారంలో ఐటీ శాఖ కోసం రాయితీ ధరకు 447 ఎకరాలు కేటాయించారు. ఇవాళ అది దేశంలోనే అతిపెద్ద ఐటీ క్యాంపస్గా డెవలప్ అయింది. అట్లాగే సత్యం కంప్యూటర్స్కి అప్పట్లో ఆయన హైదరాబాదు, విశాఖపట్నంలో రాయితీ ధరలకు భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎకరా 50 లక్షలకు 42 ఎకరాలు ఇచ్చారు. దానికి ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏంటంటే అది వాళ్ళు కల్పించే ప్రతి 100 ఉద్యోగాలకి 20,000 చొప్పున రాయితీ ఇచ్చేలాగా ఒప్పందం చేస్తున్నారు. 20,000 రూపాయలు రాయితీ ఇచ్చేలాగా. సో అమెరికా బయట మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి డెవలప్ సెంటర్ అది.
ఆ తర్వాత ఆ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్గా ఎలా డెవలప్ అయిందో మనం అందరం చూసాం. అలాగే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఐటీ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మీద భూములు కేటాయిస్తూ ఉంది. ఇది వైసీపీకి నచ్చట్లా. ఏదో ఒక విధంగా ఈ కేటాయింపులను అడ్డుకొని రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఉద్యోగాల కల్పన జరిగితే చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది. అది వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే రకరకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గురుమూర్తి పిటిషన్ కూడా అలాంటిదే అని చెప్పాలి. జనం వీళ్ళని చీకొట్టినా కూడా వీళ్ళలో మార్పు రాలేదు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే ఏకైక అజెండాగా వీళ్ళు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు మామూళ్ళ పేరుతో వేధించారు, ఇవ్వని వాళ్ళని తరిమేశారు. ఆయన హయాంలో పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు స్థలాలు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెట్టి, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకున్నాడు. అప్పు చేసి పప్పు కూడా తిన్న చందంగా 5 ఏళ్ళు నడిపించాడు. ఇప్పుడు రాష్ట్రానికి బ్రాండ్ క్రియేట్ చేసే మల్టీనేషనల్ కంపెనీలు వస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురుమూర్తి పిటిషన్ని హైకోర్టు ఆమోదిస్తుందా తిరస్కరిస్తుందా అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి నెంబర్ 1 విలన్ వైసీపీఏ అని పదే పదే ప్రూవ్ చేసుకుంటున్నారు వీళ్ళు. Like, share and subscribe to Rajaniti channel.